రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం దాచాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ధాన్యం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం 6 కాలం కంటికి రెప్పలా కాపాడి లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట చేతికి అందిన సమయంలో మిల్లర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కొందరు దళారులతో మిలాఖతై రైతుల నుండి 3 నుండి 5 కేజీలు తరుగులు తీస్తూ అనుకూల వాదుల ధాన్యం మాత్రమే క్రైమ్ చేస్తున్నారు అంటూ ఆవేదనలు వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు. పండించిన ధాన్యం ఆరబోసుడు, ఎత్తుడు, కుప్పవేసుడు, పరదాలు కప్పుడు ఇదే పనిగా చేసుకుంటూ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి. బిక్కుమంటూ ఆకాశం వైపు చూస్తూ భయంగా కాలం వెళ్లదీస్తున్న తెలంగాణ ధాన్యం రైతులు. గత గులాబీ పాలనలోనే అన్యాయం జరిగింది అని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వీళ్ళు మాత్రం వరగబెట్టింది ఏముంది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్న ధాన్యం రైతులు. దాసపురం మా ఒడ్డు చూడండి సార్. మరి ఒడ్డు చూసి మేము అందరం నెట్టి వేసుకుంటాం. చేతాలు చూసి అట్టే ఉన్నాయి, చేతాలు చూసి అట్టే ఉన్నాయి. మళ్ళల్లో ఉన్నాయి, ఒడ్లు మళ్ళల్లో ఉన్నాయి. బొచ్చలతో మోసుకోలేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. రైతుల ఇబ్బంది ఒకసారి చూడండి సార్. ఒకసారి చూడండి. అసలు సంచులు అనేది రావడం లేదు, సంచులు అనేది రావట్లా, లారీలు రావట్లా. ఈ ఒడ్లు చూడండి సార్. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో చెప్పడానికి సాధ్యపడడం తీరుగా ఉంది. అసలు ఈ రైతుల కట్టాలు చూసేవాళ్ళు ఎవరూ లేరు. అధికారులు వస్తున్నారు, అంతా చెప్తున్నారు, పోతున్నారు. మరి మళ్ళా కేజీకి ఇది టిక్కీకి కింటాకి 5 కేజీలు కటింగ్ అంటున్నారు. అయినా ఎత్తుకునే దిక్కు లేదు. మళ్ళీ తూర్పోలు పోసి ఒడ్డు డ్రై చేసి ఉన్నాం సార్. మరి డ్రై చేసిన ఒడ్లు కూడా కట్ చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి సార్. మరి ఇది వాతావరణం ఏ రోజు మీద పడేలాగా ఉంది. ఇప్పుడు 3 వర్షాలు వచ్చిపోయినాయి. మళ్ళీ ఇవాళ రేపు గట్టిగా చెబుతుంది. అసలు తోడు పడిద్దేమో అనిపిస్తుంది. అసలు ఈ రైతులతో చూసిన ప్రభుత్వం లేదు, అసలు అధికారులు అనేది ఎవరు లేదు. మీది కాటా వేసారా? కాటా వేయలే, అసలు కాటా మిల్లు రానే రాట్లా. వీళ్ళు బస్తాలు అయితే ఇస్తున్నారు, మిల్లు అయితే రాట్లా. ఎందుకు రాట్లా? ఎందుకేముంది వాళ్ళకి మరి ఎవడు ఆపారో ఏందో అర్థం కావట్లా. ఒడ్లు నిలువ ఎత్తారంగా ఎండిపోతున్నాయి సార్. మీరేం కావాలని కోరుకుంటున్నారు? మీకేం ఒడ్లు కాటా వేయట్లేదు, మిల్లు అలాట్మెంట్ ఇవ్వట్లేదు. ఒడ్లు ఒకవేళ టిక్కీలు రాసినా కానీ టిక్కీలు రావట్లేదు. టిక్కీలు నోట్ ఉంది, ఇట్లా మిల్లు అలాట్మెంట్ ఉంది. మిల్లు అలాట్మెంట్ చేయట్లేదు. ఎండకు బాగా ఎండిపోతున్నాయి, కాటాకి రావట్లేదు. రాజులున్నా కానీ ఒకవేళ కింటాకి 5 కేజీలు 6 కేజీలు దిగుబాటు చేస్తున్నారు సార్. గవర్నమెంట్ రేటు కొనట్లేదు. బస్తా 1500 లెక్క తీసుకుంటున్నారు. అవి మాకు లాస్ అవుతుంది. రైతు 1500 లెక్క వీళ్ళు వేసేవాళ్ళు రావట్లేదు. వేసుకోవడానికి పంటోళ్ళు రాని ఇట్లా. అది నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరు